కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయం వద్ద మంగళవారం 90వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ పి. శివప్రసాద్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 1 గంటకు ఆయన మాట్లాడుతూ 1936 ఆగస్టు 12న లక్నోలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని, భారతదేశంలో తొలి విద్యార్థి సంఘమని, స్వాతంత్ర సమరంలో విద్యార్థుల త్యాగాలు, పోరాటాలను ప్రభుత్వ విద్యా పరిరక్షణ, శాస్త్రీయ విద్యా విధానం, కామన్ విద్యా విధానం కోసం పోరాటం చేస్తోంది అన్నారు. 89 సంవత్సరాలు పూర్తి చేసుకొని 90వ సంవత్సరంలో అడుగుపెట్టిన మొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శివప్రసాద్, సంపత్, గణేష్, ప్రశాంత్, దశరథ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ 89 సంవత్సరాలు పూర్తి చేసుకొని 90 సంవత్సరాలుగా మరి ఇవాళ ఏఎస్ఎఫ్ మరి విద్యార్థి ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఉత్తరప్రదేశ్ లక్నో యూనివర్సిటీలో ఆవిర్భవించినటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, ఈ సంఘంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహనీయులు ఎందరో పనిచేసినటువంటి ఏకైక విద్యార్థి సంఘం, భారతదేశంలో మొట్టమొదటి సంఘం, భారత సంఖ్యలను విముక్తి చేసినటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం. ఈ సంఘంలో పనిచేసినటువంటి కులం, మతం పేరు లేకుండా అనేక విద్యారంగ సమస్యలపైన మరి పోరాటం నిర్వహించినటువంటి సంఘం ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, అఖిల భారత విద్యార్థి సమైక్య. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా మరి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి స్వతంత్ర ఉద్యమాన్ని విముక్తి చేసినటువంటి విద్యార్థి సంఘం. నాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి మహనీయులను మరి నడిపించింది ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సంఘం. అప్పుడు లక్నో యూనివర్సిటీలో బెనారస్ విశ్వవిద్యాలయంలో నలుగురితో ఏకైకంగా ఏర్పడినటువంటి విశ్వవిద్యాలయంలో ఏర్పడినటువంటి సంఘము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం. ఈ సంఘంలో అనేక మంది మహనీయులు పనిచేసి ఇప్పటి వరకు 90 సంవత్సరాలుగా ఇవాళ విద్యార్థి సంఘంలో మరి పనిచేస్తున్నటువంటి, నిరంతరం విద్యారంగ సమస్యలపైన పోరాటం నిర్వహిస్తున్నటువంటి సంఘం. ఇప్పటికైనా మరి విద్యా కాషాయీకరణ, ప్రైవేటీకరణ, అదేవిధంగా విద్య అందరికీ అందే దిశగా ఇవాళ భారతదేశంలో మరి విద్యార్థి సంఘాలను గుర్తించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏఎస్ఎఫ్ మరి డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ విద్య అనేక మందికి ఇవాళ ప్రవేశిస్తున్న పరిస్థితి, అధిక ఫీజులు, అనేక రకాలుగా ఇవాళ విద్యను వ్యాపారంగా నిర్వహిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ నిరంతరం పోరాటం నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం. కాబట్టి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం 90 సంవత్సరాలుగా మరి చేరుకొని ఏకైక ఉద్యమాలకే ఇవాళ పునాది చేసినటువంటి మరి వాళ్ళ మహనీయుల ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చదువుతో పోరాడు, చదువుతో పోరాడు, ఏఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్, చదువుతో పోరాడు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్.